ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ ఆధ్వర్యంలో మరియు చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దుగ్గిమల ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి మరియు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ తన బాధ్యతలు నిర్వహిస్తూ పార్లమెంట్ పరిధిలో 7 ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మరియు ఉమ్మడి ఎంపీ అభ్యర్థిని గెలుచుకునే దిశగా కార్యాచరణ చేస్తామని ప్రకటించడం జరిగిందని ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ, జనసేన చంద్రగిరి మండల అధ్యక్షులు తపసి మురళిరెడ్డి పాల్గొనడం జరిగింది. మీడియా మిత్రులకి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ సిఆర్ రాజన్ గారి ఆధ్వర్యంలో మన చిత్తూరు ఎంపీ అభ్యర్థి శ్రీ దుగ్గిమల ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 3 పార్టీల ఇన్ఛార్జీలతో మరియు డిస్ట్రిక్ట్ కార్యవర్గ సభ్యులతో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ ప్రయోజనాల కోసం బీజేపీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పవన్ కళ్యాణ్ గారు కంగనం కట్టుకున్నారు. ఈరోజు జనం లేని జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉంటే జనాబలంతో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా కానీ ఒకవైపు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేను ప్రజలకు అందరికి కూడా కానీ ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. జనం లేని జగన్మోహన్ రెడ్డి జనాలు లేక వాలంటీర్ వ్యవస్థను అందరినీ కూడా రిజైన్ చేయించి వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా వాడుకునే కార్యక్రమంలో మిత్రపక్షాలు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, మోడీ గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు వ్యవస్థలు నాశనం చేస్తున్నారు, వీళ్ళ వల్ల మేము పింఛన్ ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇంతకు ముందు టీడీపీ గవర్నమెంట్లో ఏదైతే గ్రామ సచివాలయాలు ఉన్నాయో మీరు ప్రత్యేకంగా తీసుకొచ్చారు. కనీసం 12 మంది సభ్యులు ఉన్నారు ఒక గ్రామ సచివాలయంలో. ఈ 12 సభ్యులతో మీరు చేసినట్లయితే వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా మీరు ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీరు అన్ని కూడా కానీ పింఛన్లు ఇవ్వచ్చు. అదేదో మిత్రపక్షాలు తప్పు చేస్తున్నాయి, ప్రతిపక్షాలు తప్పు చేస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. నిన్న చంద్రగిరి దగ్గర వస్తూ ఐపీఎల్ దగ్గర జనం లేక ఒంటరిగా అయ్యి జనం లేని జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉంటే జనాలతో ప్రజాబలంతో ఉన్న మిత్రపక్షాలు ఒక విధంగా ఉన్నాయి. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, చిత్తూరు పార్లమెంట్ ఉన్న 7 ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఖచ్చితంగా 100కు 1000% 100% స్ట్రైక్ రేట్ తో జనసేన, బీజేపీ ఓట్ ట్రాన్స్ఫర్ అంతా కూడా కానీ ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఎంపీ అభ్యర్థి దుగ్గిమల ప్రసాదరావు గారిని గెలిపించుకున్నామని తెలియజేస్తూ ప్రజలు కూడా ఒకటి గమనించాలి. ఇంటి పన్ను, చెత్త పన్ను 2 వచ్చాయి. ఇంటి పన్ను 5% ని 22% చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. పిచ్చి జగన్మోహన్ రెడ్డి, తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి. ఒక తల్లిని, సొంత చెల్లెల్ని బయట నెట్టేసినాడు. ఇతను కుటుంబాన్ని పాలించలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏ విధంగా పాలించలేరని కూడా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఏదైతే 5 నుంచి 12%, 22%కి చెత్త పన్ను చేశాడో, అదేవిధంగా 5% నుంచి 18%కి ఇంటి పన్ను చేశాడో, ఇవన్నీ కూడా కానీ తగ్గించి ఉమ్మడి ప్రభుత్వం వస్తానే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా దిగువ మధ్యతరగతి కుటుంబం అందరికీ న్యాయం జరిగే విధంగా కూడా మిత్రపక్షం యొక్క ప్రభుత్వం ఏర్పడితేనే కలిసి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి.